ఎన్నికల్లో విజయంపై విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా గుణదల సెంటర్ 2వ డివిజన్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. కొండ ప్రాంతాల సైతం మౌలిక సదుపాయాలు కల్పించింది జగన్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. 10 ఏళ్లుగా గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండి కొండ ప్రాంత వాసుల కష్టాలను పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో పార్కులు, డ్రైనేజ్ వ్యవస్థలను సైతం పూర్తి స్థాయి అభివృద్ధి చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదన్నారు. వైసీపీకే ఓట్లు వేయాలని కోరారు. అటు 5వ డివిజన్లోనూ అవినాష్ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించుకోవాలని కోరారు. 5వ డివిజన్లోనే దాదాపు 7 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. దాదాపు తూర్పు పరిధిలో 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. కేవలం అసెంబ్లీలో కాగితాలు చింపడానికి, విధులు చేస్తానికి మాత్రమే గద్దె రామ్మోహన్ గారు పనిచేశారు. కానీ తూర్పు నియోజకవర్గం కోసం, లేకపోతే తూర్పు సమస్యల గురించి, ప్రజానికం గురించి ఏ రోజన్నా ఒక్కరోజన్నా గద్దె రామ్మోహన్ గారు మాట్లాడారు. 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఏమీ చేయలే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గారు ఏ రోజు గారు ప్రజానికం గురించి పట్టించుకోవాలా. కేవలం ఎమ్మెల్యే పదవి అంటే ఒక షో రాజకీయాల కోసం, ఒక షో మాస్టర్గా రామ్మోహన్ గారు ఉన్నారు. కానీ ఏ రోజు గారు ఒక పని గారు చేయాల. అందుకని మీరు ఏ పని చేయలేదు కాబట్టి ఈరోజు 10 సంవత్సరాలు ఒక అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓటేసి గెలిపించామని చెప్పని ఈరోజు తూర్పు నియోజక ప్రజానికి ఉన్నారు. ఎందుకంటే ఆయన గారు తట్టుకోలేకపోతున్నారు. తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే ఈరోజు గద్దె రామ్మోహన్ గారు తట్టుకోలేక, నాకు తెలిసిన ఇష్యూ చివరికి వాళ్ళ సొంత నాయకుల్ని, కార్యకర్తలను గారు పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. ఒక అహంభావంతో గద్దె రామ్మోహన్ ఏదైతే ఉన్నారో దాన్ని ఈరోజు తూర్పు నియోజక ప్రజలు దించే విధంగా, రేపు జరగబోయే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ గారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ప్రజానీకం ఉన్నారు.